హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. దిస్ ఈజ్ లక్కీ అశ్విన్. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు చాలా ముఖ్యమైన వీడియోతో మీ ముందుకు వచ్చాను. చాలా మంది ఎన్నో సమస్యలు అనుభవిస్తూ ఉంటారు, కానీ వాళ్ళకి ఏం చేయాలో ఎలా చేయాలో తెలియదు. అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ కొంతమందికి ఉండదు. అయినా సరే వారి వారి జీవితంలో ఏం జరుగుతుందో తెలుసుకోలేక చాలా ఇబ్బందులు పాలవుతూ సతమతలాడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని నేను ఈ వీడియో క్లారిటీగా తీయడం జరిగింది. సో ప్రతి ఒక్కరూ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు ఈ వీడియోను చూడండి. మీ ప్రాబ్లమ్స్ నుంచి సాధ్యమైనంత వరకు బయటపడే విధంగా ఈ వీడియో తీశాను. దయచేసి గమనించగలరు. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూసి ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. తద్వారా నేను ఏ వీడియో చేసినా ముందు నోటిఫికేషన్ మీకే వస్తుంది. సో దయచేసి ప్రతి ఒక్కరూ లాస్ట్ వరకు చూసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కుదిరితే కొంతమందికి షేర్ కూడా చేయండి. తర్వాత మన వీడియోలోకి వెళ్దాం. ఇప్పుడు మనకి డైలీ దైనందిన జీవితంలో 7 వారాలు ఉంటాయి, 7 గ్రహాలు ఉంటాయి, 7 కలర్స్ కూడా ఉంటాయి. అది ప్రతి ఒక్కరికి ఉంటాయి, ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఉంటాయి. అయితే ఇవన్నీ ఎలా ఉన్నాయి అనేది మనం ముఖ్యంగా డైలీ చెక్ చేసుకోవాలి. అది ఎలా ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ మనకి వారాల్లో ఫస్ట్ వచ్చేది ఆదివారం. ఆదివారం అంటేనే సూర్యునికి సంబంధించిన గ్రహం, సూర్యగ్రహం. ఈ ఆదివారం రోజు పుట్టిన వారు చాలా తెలివి కలిగిన వారు, మంచి ప్రజ్ఞావంతులు, తెలివితేటలు కలిగిన వాళ్ళుగా ఉంటారు. దయచేసి గమనించండి. వీరు ప్రతి ఒక్కళ్ళని గౌరవించడం, పెద్దల పట్ల ఎక్కువగా విశ్వాసంతో ఉండడం, తల్లికి ఎక్కువగా రెస్పాన్స్ ఇవ్వడం వీరి ముఖ్య లక్షణాలుగా మనం చెప్పుకోవచ్చు. వీరికి ఇష్టమైన రంగు తెలుపు, వెండి రంగు, ఇంకా లేత నీలం, ఇంకా బంగారపు వర్ణంతో కలిగిన రంగు వీరికి ఎక్కువగా ఇష్టం ఉంటుంది. మంచి లక్షణాలు ఉన్నా కానీ ఈ ఆదివారం రోజు పుట్టిన వాళ్ళు సమస్యలు ఏదైనా ఎదుర్కొంటున్నారు అంటే అది ముఖ్యంగా వారికి రక్తపోటు సమస్య కావచ్చు, అలసట, శక్తి తగ్గిపోవడం, రోగ నిరోధక శక్తి తగ్గడం, ముఖ్యంగా వీరికి చర్మానికి సంబంధించిన వ్యాధులు వీరికి ముఖ్యంగా ఉంటూ ఉంటాయి. ఇలా ఉన్నప్పుడు ఇన్ని మంచి లక్షణాలు ఉండి అన్ని మంచిగా ఉంది, ఇలాంటి సమస్యలతో ఎవరైనా బాధపడుతూ ఉంటే వారు వెంటనే ఈ సూర్యగ్రహానికి సంబంధించి ఒక శ్లోకం ఉంది. ఆ శ్లోకాన్ని 11 సార్లు లేదా 21 సార్లు లేదా 108 సార్లు వీలైనంత టైం తీసుకొని డైలీ జపిస్తూ ఉంటే వారికి కొంతలో కొంత ఉపశమనం అనేది కలుగుతూ ఉంటుంది. ఆ శ్లోకం ఏదో ఇప్పుడు మీకు నేను చెప్తాను. ఓం హోం హ్రీం హౌం సహా సూర్యాయ నమః. జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం అమోరిం సర్వపాపజ్ఞం ప్రణతోసి దివాకరం. ఎర్రటి కాంతితో ప్రకాశించే కశ్యపు మహర్షి కుమారుడైన మహా తేజస్సు కలిగిన అంధకారాన్ని మరియు పాపాలను నాశనం చేసే దివాకరుడైన సూర్య భగవానునికి నమస్కరిస్తున్నాను అని దీని అర్థం. మీరు ఆదివారంలో పుట్టి ఆ ఆదివారం రోజు సూర్యగ్రహానికి సంబంధించిన ఏదైనా ప్రాబ్లమ్స్ అంటే ఇప్పుడు నేను చెప్పిన సమస్యలు ఏదైనా కానీ కళ్ళకు సంబంధించి, హార్ట్కి సంబంధించి, చర్మానికి సంబంధించి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మీరు తప్పకుండా ఈ శ్లోకాలను పఠించి తక్కువలో తక్కువ 11 అయినా సరే ప్రతిరోజు తప్పకుండా పఠించి మీకున్న సమస్యల నుంచి బయటపడతారని ఈ వీడియోని ఇంత క్లారిటీ చెప్పడం జరిగింది. దయచేసి గమనించగలరు. ఇక నెక్స్ట్ వచ్చేసి మండే అంటే సోమవారం ముఖ్యంగా చంద్రగ్రహానికి సంబంధించిన రోజు. ఈ చంద్రునికి సంబంధించి మనకి ఏదైనా ప్రాబ్లం ఉన్నా లేదా ఎటువంటి హెల్త్కు సంబంధించిన ఇబ్బందులు ఉన్నా ఈ విధంగా మనం గుర్తుపట్టవచ్చు. అదేందో మీకు ఇప్పుడు వివరిస్తాను.
సోమవారం రోజు పుట్టిన వ్యక్తులు చాలా సున్నితత్వం కలిగిన వ్యక్తులుగా ఉంటారు. ఎక్కువగా అందరితో మింగిల్ అవ్వడం ఇష్టం ఉండదు. ఎక్కువగా అమ్మచాటు బిడ్డలా ఉంటారు. వీరు చాలా తక్కువ మాట్లాడడం, తక్కువగా అందరితో కలిసి ఉండడం లాంటివి చేస్తూ ఉంటారు. ఈ సోమవారం రోజు పుట్టిన వ్యక్తులకు వీళ్ళకి ఇష్టమైన రంగు అంటే తెలుపు, వెండి రంగు. ఈ చంద్రగ్రహానికి సంబంధించిన దోషం ఏదైనా ఉంటే వాళ్ళకి ఇంటిలో మనశ్శాంతి లేకపోవడము, నిద్రలేమితనము, మానసిక ఆందోళన అనేది ఎక్కువగా ఉంటుంది. అప్పుడు మనం గమనించి ఇలా ఉన్న వారికి ఒక చిన్న శ్లోకం డైలీ పఠిస్తే వాళ్ళు కొంతవరకు మెరుగు అవుతారు. ఆ శ్లోకం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. శంఖ తుషారాభం క్షీరోదార్ణవ సంభవం నమామి శశివం సోమం శంభోర్మకుట భూషణం. ఈ శ్లోకాన్ని పఠించి పాలను ఎవరికైనా దానం చేస్తే మనకున్న ఏదైనా చంద్రగ్రహణం నుంచి కలిగే దోషాల నుంచి బయటపడవచ్చు, మనకున్న ఆరోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు. ఏంటంటే పెరుగు, శంఖం, మంచువలి తెల్లని ఆ కాంతి కలిగిన క్షీరసాగరం నుంచి ఉద్భవించిన పరమశివుని జటాజుటాన్ని అలంకరించిన చంద్ర భగవానునికి నమస్కరిస్తున్నాము అని ఈ శ్లోకం సారాంశము. దయచేసి ప్రతి ఒక్కరూ గమనించండి. ఈ శ్లోకాన్ని చదివి తర్వాత మనకి చెప్పుకోదగినది మంగళవారం. ఈ మంగళవారం రోజు కుజుడికి సంబంధించిన గ్రహం. ఈ కుజుడికి సంబంధించి వారు చాలా అంటే చాలా విలాసవంతమైన జీవితం గడుపుతూ ఉంటారు. ఈ మంగళవారం రోజు పుట్టిన వారు డబ్బుకు, ఆస్తులకు ఎటువంటి కొరత లేకుండా విలాసవంతమైన జీవితం గడుపుతూ ఉంటారు. ఈ మంగళవారం రోజు పుట్టిన వారు ఎక్కువగా లవ్ మ్యారేజెస్ చేసుకుంటారు. చాలామంది మంగళవారం పుట్టినరోజు నిజంగా చెప్పాలి అంటే ఒక గొప్ప జాతకాన్ని అనుభవిస్తారని మనం చెప్పచ్చు. వీరికి రాజకీయ రంగంలో ఎక్కువగా ప్రావీణ్యం కూడా ఉంటుంది. ఎక్కువగా ఐఏఎస్, ఐపీఎస్ అలాంటి గవర్నమెంట్ జాబులలో ఎక్కువగా స్థిరపడిపోతారు. ఈ గ్రహాలన్నిటిలో కూడా కుజగ్రహం రారాజనే చెప్పవచ్చు. కానీ ఇది మంచిగా అనుకూలించినప్పుడే ఇవి మాత్రం జరుగుతాయి. కొంతమందికి లైట్గా దోషాలు అనేవి ఉంటాయి. అవి మనం గుర్తుపట్టి వాటికి సంబంధించిన పరిహారాలు పఠిస్తే చాలా చాలా ఉపయోగాలను మనం పొందవచ్చు. ఈ కుజగ్రహానికి సంబంధించిన ఒక మంచి శ్లోకం ఇప్పుడు నేను చెప్తాను. స్క్రీన్ మీద కూడా ఇస్తాను, డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. దయచేసి అందరూ పఠించి మంచి ఫలితాలను పొందండి. గ్రహ దోషం ఉన్నవారు మ్యారేజ్ అనేది తొందరగా కాదు. ఎక్కువగా అనారోగ్యంతో బాధపడుతూ ఉంటారు. ఫేస్ అనేది మనం ఎంత మంచిగా ఉన్నా సరే ఒక బ్లాకిష్ షేడ్లో ఉంటూ ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు మనం ఈ శ్లోకాన్ని పఠించి మంచిగా అవ్వవచ్చు. దయచేసి గమనించండి. ఆ శ్లోకం ఏంటంటే ధరణి గర్భశంభూతం విద్యుశాంతి సమప్రదం కుమారం శక్తి హస్తంతం మంగళం ప్రణమామ్యహం. ఈ శ్లోకానికి అర్థం ఏమిటంటే భూగర్భం నుంచి జన్మించిన వాడా, మెరుపు వంటి ప్రశాంతకరమైన తేజస్సు కలిగిన వాడా, చేతిలో శక్తివంతమైన ఆయుధాన్ని ధరించిన కుమారస్వామి స్వరూపుడా, ఇటువంటి మంగళ స్వరూపుడైన దేవుడికి నేను భక్తితో నమస్కరిస్తున్నాను అని దీని అర్థం. ఈ విధంగా ప్రతి ఒక్క గ్రహానికి సంబంధించి మనకి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో చూసుకొని దాన్ని బట్టి ఈ శ్లోకాన్ని డైలీ దైనందిన జీవితంలో శ్లోకాన్ని పఠిస్తూ మన ప్రాబ్లమ్స్ బయటపడవచ్చు. అదే కాదండి, మిగతా గ్రహాల గురించి కూడా నేను పార్ట్ 2గా వీడియోని పెడతాను. మీ ప్రాబ్లమ్స్ ఏమేమి ఉంటే, ఎలా పూజించాలి, ఏ రంగు వేయాలి, ఏ పుష్పాలను పెట్టాలి, ప్రతి ఒక్కరిని డీటెయిల్గా డిస్క్రిప్షన్లో ఇస్తాను. దయచేసి చెక్అవుట్ చేయండి.
డేట్ ఆఫ్ బర్త్‌లు, జాతకాలు అన్నీ మన దగ్గర ఉండాల్సిన అవసరమే లేదు. ఇలాంటి చిన్న చిన్న విషయాలు మనం తెలుసుకొని మన జీవితాలలో శుభం, సంతోషం పొందవచ్చని నా చిన్ని ప్రయత్నం. ఇది ఓన్లీ పార్ట్ 1 మాత్రమే. ఇంకా పార్ట్ 2 కూడా ఉంది. మిగతా గ్రహాల గురించి కూడా క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. దయచేసి పార్ట్ 2 కూడా తప్పకుండా చూడండి. Please subscribe my channel. Thank you friends. Thank you so much.